మంజు, సిరి కళ్ళు తెరిచింది. పద. సిరి, నేను బాగానే ఉన్నాను. సిరి, నీకేమైనా గుర్తొచ్చిందా? నా తలంతా చాలా బరువుగా ఉంది. సత్య గారు, ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్. సిరిని చూస్తే చాలా వీక్గా ఉంది. ఏమండి, మీరేదైనా అడగాలనుకుంటున్నారా? అది నీకేదైనా గుర్తుకొచ్చిందా? మోహన్ ఎవరో నీకు తెలుసా? తెలుసు. మీ ఊరి పేరు తెలుసా? తెలుసు. మంజు, సిరికి అన్నీ గుర్తుకొచ్చాయి. నువ్వెవరో నీకు తెలుసా? నాకన్నీ గుర్తుకొచ్చాయి. నీ అసలు పేరేంటి? నా పేరు శ్రీవల్లి. మా ఊరు సత్యవీడు. మంజు, సిరికి అన్ని విషయాలు చెప్పేయచ్చు. ఇకపై మనకెలాంటి బాధ లేదు. సిరి, 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 సిరి ఏమైంది? కళ్ళు తెరు సిరి. సిరి, సిరి, డాక్టర్! సిరి. చిత్రకారులు ఏదో హాస్పిటల్ పేరు చెప్పారే, ప్రమోద, ప్రశాంత్ హాస్పిటల్ మేడం, నేను విన్నాను. నీకు అడ్రస్ తెలుసా? తెలుసు మేడం. అయితే తిన్నగా అక్కడికే పోని. అదంతా ఫేమస్ హాస్పిటలా? చాలా ఫేమస్ హాస్పిటల్ మేడం. అయితే త్వరగా పోని. డాక్టర్, చూడండి. డాక్టర్, సిరి కళ్ళు తెరిచి మళ్ళీ పడిపోయింది. ఏమైంది డాక్టర్? కళ్ళు తెరిచినప్పుడు ఏమైనా మాట్లాడిందా? మాట్లాడింది డాక్టర్. ఏం మాట్లాడింది? నేను తనకి గతం గుర్తుకొచ్చిందా అని అడిగితే తనకి గతంలో జరిగినవన్నీ గుర్తొచ్చాయని చెప్పింది. వాళ్ళన్న పేరు, తన పేరు, తనకి సంబంధించినవన్నీ చెప్తూ చెప్తూ ఇలా పడిపోయింది డాక్టర్. మీరు మళ్ళీ అడిగారా? తను బాగా స్ట్రెయిన్ అయింది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. డాక్టర్, అలా జరిగితే ఏమన్నా ప్రాబ్లమా? చూద్దాం. పేషెంట్ నిద్ర లేవగానే అసలు విషయం తెలుస్తుంది. తన సిచ్యువేషన్ ఏంటో అప్పుడు మనకు అర్థమవుతుంది. శ్రీవల్లి, శ్రీవల్లి, సిరి, నీ పేరేంటి? సిరి. మీ అన్నయ్య పేరు? తెలీదు. డాక్టర్, నా తలంతా నొప్పిగా ఉంది. తనకిప్పుడు గతం గుర్తుకొచ్చినట్టా లేనట్టా సార్? ఇంతకు ముందు తన వివరాలని చెప్పింది, కానీ ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందంటే నాకేం అర్థం కావడం లేదు. సిరి, తను ఎవరు? డాక్టర్. ఆవిడెవరు? మంజు సిస్టర్. ఇతనెవరు? నా హస్బెండ్ సత్య. అయినా నాకేమైంది డాక్టర్? నేనెందుకు ఇక్కడున్నాను? ఇంట్లో కదా ఉండాలి. కూల్ కూల్, నీకేమీ కాలేదు.
జస్ట్ కళ్ళు తిరిగాయి అంతే. అందుకే వీళ్ళిక్కడికి నిన్ను తీసుకొచ్చారు. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. పడుకో అమ్మా. మ్, సిరి పడుకో, సిరి పడుకో. కాసేపు అయ్యాక మీరు నా క్యాబిన్కి రండి. షూర్ డాక్టర్. హలో, హలో మేడమ్మ, నేను దాక్షాయిని. చెప్పు దాక్షాయిని, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడమ్మ. ఊర్లో ఉన్నావా? అవును దాక్షాయిని, సిటీలోనే ఉన్నాను. ఏంటి ఇలా కాల్ చేసావు? నాకు సిటీలో ఒక చిన్న పని పడింది. నేనున్నానుగా దాక్షాయిని, నేను చేసి పెడతాను. ఏంటో చెప్పు. అది నువ్వు చేయాల్సిన పని కాదు మేడమ్మ, నేనే స్వయంగా ఉండి చెయ్యాల్సిన పని. అందుకు సిటీకి వద్దాం అనుకుంటున్నాను. రా దాక్షాయిని, ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఆడ హోటల్స్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా, అందుకని పని అయ్యేంత వరకు మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను. అలా అడుగుతావేంటి దాక్షాయిని? నీకు కావలసిన రోజులుండు, నీ పని అయ్యాకే వెళ్ళు. థ్యాంక్స్ మేడమ్మ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? నువ్వురా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉమ్. మంచిది. ఫు. ఇది ఊరు వదిలిపెట్టి రాదు కదా, సిటీకి ఎందుకు వస్తుంది? ఎందుకొస్తే నాకెందుకులే, ఇది రావడం నాకు మంచిదే. ఆ మంజుకి దీనికి తగులు పెట్టావంటే ఆ మంజుని సిటీ నుంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేస్తుంది. అంతటి ఘటికురాలు. నువ్వు రా దాక్షాయిని, నువ్వు రా. ఆ కాకి పిల్లని ఒక ఆట ఆడుకుంటాను. డ్రైవర్, ఎటెళ్తున్నావు? ప్రశాంత్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారుగా మేడం, తీసుకెళ్తున్నాను. ఇది ఆ రూటేనా? అవును మేడం. ప్రశాంత హాస్పిటల్ చాలా ఫేమస్ అన్నావు కదా, దేనికి ఫేమస్? మేడం చాలా ఫేమస్, చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అదేరా, గుండె హాస్పిటలా, ఎముకల హాస్పిటలా, కళ్ళ హాస్పిటలా, అలా ఏ హాస్పిటల్ చెప్పు. అదా మేడం, మెంటల్ హాస్పిటల్ మేడం. రే, నువ్వు కారు ఆపరా. నా కోడలు పిచ్చాసుపత్రికి వెళ్ళిందంటావా? నేనెప్పుడన్నాను మేడం? ఆ హాస్పిటల్ దేనికి ఫేమస్ అని అడిగారు, నేను చెప్పాను. అర్థమైంది. చిత్రకారులు, మళ్ళీ ఇది మీ పనేనా? కారు వెనక్కి తిప్పు, ఇంటికి పోని. సరే మేడం. డాక్టర్, రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మరి సిరి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది డాక్టర్? డాక్టర్, సిరికి ఎలా ఉంది? మేం సిరి రిపోర్ట్స్ని చెక్ చేయడం జరిగింది. అంతా కరెక్ట్గానే ఉన్నాయి. షీఈస్ ఆల్ రైట్ నౌ. హెల్త్ పరంగా అంతా ఓకే, కానీ మెంటల్లీ బాగోలేదనిపిస్తుంది.